హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ర్యాంపు లాగుతున్నాం గేట్ ముందల. చూడండి ఎలా లాగుతున్నామో. ముందు అది ఒక గుంత అటు ఇటు కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక అలా స్లోపులు కట్టుకోవాలి, అటు సైడు ఇటు సైడు రెండు పక్కల గేట్కి. ఆ ర్యాంప్ వచ్చే సైజులో మనం అది చూడండి ఎలా కడుతున్నారో. మెట్నికి దారానికి తూకానికి కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఈ స్లోపులను బట్టే మన ర్యాంప్ అనేది కరెక్ట్గా వచ్చింది. అదిగో చూడండి మా వాళ్ళు ఎలా చేస్తున్నారో. అదిగో చూడండి అక్కడ దారం కట్టి ఇటు ముందుకు అదిగో చూడండి కట్టిన తర్వాత ఇలాగ వచ్చిద్ది అనమాట. ఒక పక్క కట్టేశారు స్లోప్. అదిగో చూడండి పైనేమో ఎక్కువ ఉంది, కిందకు వచ్చేసరికి రోడ్డుకి కలిసిద్ది అనమాట. స్లోప్ అంటే ర్యాంప్ అలాగే ఉంటుంది కదా. రెండు పక్కల స్లోపులు అయిపోయినాయి. ఆ మధ్యలో ఉన్న మట్టి మొత్తం సదరం చేయాలన్నమాట. ఆ మట్టి మొత్తం సమానంగా అనుకున్నాక మళ్ళీ దాంట్లో మెట్లు వస్తాయి అనమాట. ఒక సైడు కారు వెళ్ళటానికి ర్యాంపు, మళ్ళీ ఒక పక్క మెట్లు వస్తాయి అన్నమాట. అంటే కొంతమంది పెట్టించుకుంటారు అలాగా, కొంతమంది పెట్టించుకోరు మెట్లు. కానీ వీళ్ళకైతే కావాలంట. అదిగో చూడండి మెట్లకు కూడా ఎంత మందం వచ్చిద్దో అంత సైజులో అదిగో కొలిచి అదిగో చూడండి వరసేసి పెట్టారు. ఆ మధ్యలో వస్తాయి అనమాట అటు సైడు ఇటు సైడ్. అదిగోండి మట్టి వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ నీళ్లు బట్టి క్యూరింగ్ చేశారు. ఆ మట్టి దెక్కకుండా దొడ్డు కంకర వేస్తున్నారు. అంటే 40 mm కంకర. ఇది కొంచెం లావుగా ఉండిద్ది అనమాట. అది వేస్తే కుంగకుండా ఉండిద్ది. ఇటు సైడ్ అదిగోండి మా మామ కంకరతో ఆ మెట్లు కట్టేస్తున్నాడు చూడండి. ఆ ఖాళీలో మెట్లు అలా కడతారనమాట. కంకరతో కట్టితే గట్టిగా ఉంటాయి అనమాట, ఒకేసారి దిగిపోకుండా. ఇదిగో చూడండి బాగా వచ్చాయి మెట్లు కూడా. అవి దొడ్డు కంకర వేసినాక మాల్ నీళ్లు పడుతున్నాడు అనమాట వీటి మీద, అవి కుంగిపోకుండా. ఇంక తర్వాత దాని మీద మాల్ కలిపేసినాక మళ్ళీ వర్క్ రేపు చేస్తారనమాట. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ